హరే కృష్ణ. ఈ భౌతిక ప్రపంచంలో ఉన్న ప్రతి బద్ధజీవికి ఉన్నటువంటి 4 లోపాలలో మూడవది తప్పులు చేయడం. మనందరికీ కూడా తప్పులు చేసేటువంటి స్వభావం ఉంది. మనకి మాత్రమే కాదు, చాలా గొప్పవాళ్ళుగా పరిగణించబడేటువంటి వాళ్ళు కూడా తప్పులు చేస్తుంటారు. అలాంటి సైంటిస్టులు చేసినటువంటి కొన్ని తప్పులు మనం చూద్దాం. పూర్వం మెదడుని రక్తాన్ని చల్లబరిచేటువంటి అవయవంగా పరిగణించేవారట. అలాగే మన శరీరంలో ఉండేటువంటి పిట్యూటరీ గ్రంథి, అలాగే మాస్టర్ గ్రంథులు ఏవైతే ఉన్నాయో అవి నిరుపయోగమైనటువంటి మానవ కణజాలంగా భావించేవారట. మీరు ఊహించుకోండి, మన శరీరం నుండి పనికిరావని చెప్పి పిట్యూటరీ గ్రంథిని అలాగే మాస్టర్ గ్రంథిని తొలగిస్తే ఏమవుతుందో. అలాగే గ్రహాల మధ్య ఉండేటువంటి దూరాన్ని లెక్కపెట్టడం కోసం వాడేటువంటి హబుల్ కాన్స్టాంట్ యొక్క విలువ ఏదైతే ఉందో అది ఇప్పటికీ 3 సార్లు మార్చబడింది. కాన్స్టాంట్ అంటే మారకుండా ఉండేది అని, కానీ వివిధ ఖగోళ వస్తువుల మధ్య ఉండేటువంటి దూరాన్ని లెక్కబెట్టడానికి వాడే హబుల్ కాన్స్టాంట్ అనేది ఇప్పటివరకు 3 సార్లు మార్చబడింది. మరి అది హబుల్ కాన్స్టాంటా లేదా హబుల్ వేరియబుల్ అన్నలా దానిని? ఈ విధంగా గొప్ప గొప్ప సైంటిస్టులు కూడా అనేకమైనటువంటి తప్పులు చేస్తుంటారు. కేవలం సైంటిస్టులే కాదు, రాజకీయ నాయకులు, చరిత్రకారులు తప్పు చేయడం అనేది మానవ సహజం అని అందుకే చెప్పబడింది. శ్రీల ప్రభుపాదుల వారు ఆయన ఉన్నటువంటి కాలంలో ఆయన ఎంతోమంది ప్రపంచంలోని అతి గొప్ప సైంటిస్టుల గురించి, తత్వవేత్తల గురించి, వారి వారి యొక్క సిద్ధాంతాలను వైదిక శాస్త్రాల దృష్టితో విశ్లేషణ చేసి వారిలో ఎవరు చెప్పినటువంటి విషయాలు వేదజ్ఞానానికి సమీపంగా ఉన్నాయి, ఎవరు చెప్పినవి పూర్తి వ్యతిరేకంగా ఉన్నాయి అనే దాని గురించి శ్రీల ప్రభుపాదుల వారు చాలా చక్కగా విశ్లేషణ చేశారు. మరి ఇలాంటి ఆసక్తికరమైన విషయాలు తెలుసుకోవాలంటే భ్రమ మరియు సందేహాలకు అతీతంగా అనేటువంటి గ్రంథాన్ని చదవండి. హరే కృష్ణ.